Yeah, good morning. Today we will discuss about counting squares. అసలు కౌంటింగ్ స్క్వేర్స్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే వాడు ఫిగర్ ఇస్తాడేమో, ఆ ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి లేదంటే ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయని అడుగుతాడు. రైట్, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎంఎన్సీ కంపెనీస్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. రైట్, సో మనకి ఫిగర్ ఎలా ఉంటుంది, ఫిగర్ ఎలా అని ఇవ్వచ్చు. ఇఫ్ యూ గో విత్ రైట్, దిస్ ఈజ్ ద ఫిగర్ అనుకుంటే కనుక ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అని అడిగాడు అనుకోమా, దిస్ ఈజ్ ఎ స్క్వేర్ యాక్చువల్లీ. సో ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఈజ్ 1. అలా కాకుండా వాడు ఏం చేస్తాడంటే ఫిగర్ ఎలా అనవచ్చు. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ సేమ్ థింగ్, నౌ హౌ మెనీ స్క్వేర్స్ అని అడుగుతాడు. సో యూ హ్యావ్ టు ఫైండ్ హౌ మెనీ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన దాంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి. గాట్ ఇట్? ఇలా ఇస్తే కౌంట్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఎందుకంటే 1 2 3 4 అండ్ అవుటర్ వన్ ఈజ్ ఆల్సో స్క్వేర్. సో టోటల్ 5 స్క్వేర్స్ ఇస్ దేర్. రైట్, ఇందులో ఎన్ని ఉన్నాయంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. అండ్ లేదంటే ఏం అడుగుతాడంటే హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయని అడుగుతాడు. ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే ఎలా కౌంట్ చేస్తామా, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్. సో దిస్ వన్ ఈజ్ ఎ రెక్టాంగిల్ 1 2 3 and 4. టోటల్ 4 రెక్టాంగిల్స్ ఉన్నాయి. 5 squares and 4 rectangles. Is it clear? So how many squares are there in the given figure ila ani adagachu, ledante find the number of rectangles in the given figure ani adagachu. Lethe em adutadu, find the number of rectangles, find the number of rectangle, consider square as a rectangle, square as rectangle. ఏమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్, కన్సిడర్ స్క్వేర్ యాజ్ ఎ రెక్టాంగిల్. యాక్చువల్లీ మనకి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అండ్ ఓన్లీ రెక్టాంగిల్స్. అది ఇచ్చిన ఫిగర్లో ఓన్లీ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి అండ్ ఓన్లీ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్, కన్సిడర్ స్క్వేర్ యాజ్ ఎ రెక్టాంగిల్. అంటే మీనింగ్ ఏంటంటే ఇందులో ఉన్న స్క్వేర్ని కూడా రెక్టాంగిల్ అనుకుంటే కనుక టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయని అడుగుతాడు. సో మనకేం తెలుసు, స్క్వేర్ని కూడా రెక్టాంగిల్ అనుకోమన్నాడు కాబట్టి 5 స్క్వేర్స్ ఉన్నాయి, 5 రెక్టాంగిల్స్ అనుకుంటే 4 ఓన్లీ రెక్టాంగిల్స్ ఉన్నాయి, టోటల్ 9 రెక్టాంగిల్స్. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ దిస్. మనకి క్వశ్చన్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అడిగాడా, లేదంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అని అడిగాడా, లేదంటే ఫైండ్ ద రెక్టాంగిల్ కన్సిడర్ స్క్వేర్ యాజ్ ఎ రెక్టాంగిల్. అంటే ఉన్న స్క్వేర్ని కూడా రెక్టాంగిల్ అనుకుంటే టోటల్ ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయని అడిగాడా. Right, if the question is only squares then the answer is 5. If the question is only rectangle then it is 4. If the question is rectangle consider square as a rectangle then it is 9. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఫిగర్ చిన్నదే కాబట్టి మనం ఏం చేయొచ్చు, కౌంట్ చేసేయచ్చు, నో ఇష్యూస్. వాడేమంటాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ అ చెస్ బోర్డ్. చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి, లేదంటే చెస్ బోర్డ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ రెక్టాంగిల్స్. రైట్, చెస్ బోర్డ్ అంటే మనకి ఆల్రెడీ మనకు కొంచెం తెలిసి ఉంటుంది, అంటే చెస్ ఆడడం వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ చెస్ బోర్డ్ అని చూసుంటాం. సో ఏమంటాయి మనకి బ్లాక్స్ వైట్స్ ఉంటాయి. రైట్, సో ఎన్ని ఉంటాయి అంటే ఇలా 8 ఉంటాయేమో, 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇలా 8 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకి ఎన్ని స్క్వేర్స్ ఉంటాయని అడుగుతాడు. సో మనకి ఏం చేస్తానంటే ఇట్స్ వెరీ టఫ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, చాలా కష్టం. ఏంటంటే మనకి ఇలా 8 ఉంటాయి, ఇలా 8 ఉంటాయి. జనరల్గా ఏమంటారంటే 64 స్క్వేర్స్ అనుకుంటాం, బట్ ఇట్స్ రాంగ్. ఎందుకంటే మనకి స్క్వేర్స్ ఒక ఫిగర్ తీసుకుందాం, విల్ గో విత్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓన్లీ 64 స్క్వేర్ అంటే టోటల్ 8 rows 8 columns ఉన్నాయి కాబట్టి 8 into 8 యూ విల్ గెట్ 64, లేదంటే 65 అంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అనుకుంటే కనుక మనం ఓన్లీ చిన్న స్క్వేర్ని కౌంట్ చేస్తేనే యూ విల్ గెట్ 64, కానీ దాంట్లో ఇంకా స్క్వేర్స్ ఉంటాయి. మనం స్మాల్ ఫిగర్ తీసుకుందాం. ఇఫ్ యూ కన్సిడర్ దిస్, if you consider this, then this is a figure. If you consider 3 by 3 అనుకోవచ్చు, 3 rows and 3 columns. కానీ ఇందులో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, విల్ కౌంట్ ఇట్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9, అవుటర్ వన్ ఈస్ 10 అంటారు. బట్
మనం ఏం చేస్తామంటే సింగిల్ స్క్వేర్స్ ఇది కౌంట్ చేస్తాం 1 2 3 అలా 9 ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ఆల్సో స్క్వేర్ 2/2 అవునా ఇది కూడా ఒక స్క్వేర్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో స్క్వేర్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో అ స్క్వేర్ దిస్ వన్ ఈజ్ ఆల్సో అ స్క్వేర్ అంటే మనకి చిన్నవి ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 9 ఏమో స్మాల్ స్క్వేర్స్ ఉన్నాయి అండ్ 2/2 స్క్వేర్స్ ఎన్ని వచ్చినాయి మనకి 1 2 3 4 ప్లస్ 4 ప్లస్ అవుటర్ వన్ కూడా స్క్వేరే కాదు ఇది కూడా స్క్వేరే కదా సో +1 సో టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వచ్చినాయి అంటే 14 వచ్చినాయి గాట్ ఇట్ మనం ఇఫ్ యూ గో విత్ మన చెస్ బోర్డ్ని డయాగ్రామ్ డ్రా చేసి ఇలా కౌంట్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ ఎందుకంటే అది 8 రోస్ ఉంటాయి మళ్ళీ తర్వాత 2/2 ఎన్ని ఉంటాయి 3/3 ఎన్ని ఉంటాయి 4/4 5/5 6/6 7/7 8/8 ఎన్ని ఉంటాయి అనేది విల్ గెట్ అ లాంగ్ విల్ గెట్ కన్ఫ్యూజ్ డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాం సో దానికి ఏం చేయాలంటే వెన్ ఎవర్ యూ రిక్వైర్డ్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏం చేయాలి లేదంటే ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేయాలి స్క్వేర్ యాజ్ రెక్టాంగిల్ కావాలంటే ఏం చేయాలి డన్ ఇందులో స్క్వేర్స్ ఎన్ని వచ్చినాయంటే 14 వచ్చినాయి రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాడు అనుకోమ్మా ఎలా కౌంట్ చేస్తాం వాట్ ఇస్ రెక్టాంగిల్ ఇది ఒక రెక్టాంగిల్ 1 ఇది 2 ఇది మొత్తం 3 అవునా అలా 3 3 9 మళ్ళీ ఇది ఏమవుతుంది అనదర్ 1 యూ విల్ గెట్ 1 2 3 మళ్ళీ 9 వస్తాయి 9 9 18 ఇంకేం వస్తుంది మనకి ఇది కూడా రెక్టాంగిల్ 19 20 21 22 ఇలా జాగ్రత్తగా కౌంట్ చేస్తే హౌ మెనీ రెక్టాంగిల్స్ యుల్ గెట్ డన్ 22 వచ్చినాయా 22 + 14 36 డన్ సో మనకి ఇందులో ఎన్ని వచ్చినాయి అప్రాక్సిమేట్గా 22 ఎన్నో కౌంట్ చేస్తే 22 వచ్చినాయి అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఫార్ములా వెరీ సింపుల్ ఈజీగా కౌంట్ చేసేయచ్చు మనకి ఈ స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇందులో ఎన్ని వచ్చినాయి అంటే వీ హ్యావ్ 5 స్క్వేర్స్ అండ్ 4 రెక్టాంగిల్స్ వచ్చినాయి అవునా వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇచ్చిన ఫిగర్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో తెలియాలి అంటే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ అ నంబరింగ్ టు ది కాలమ్స్ రోస్కి కాలమ్స్ నెంబరింగ్ ఇచ్చేద్దాం రోస్కి కాలమ్స్ అంటే వీ హ్యావ్ 1 2 కాలమ్స్ ఉన్నాయి అండ్ 2 రోస్ ఉన్నాయి అండ్ హియర్ వాట్ హ్యాపెండ్ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి 3 రోస్ ఉన్నాయి డన్ వెన్ ఎవర్ యూ వాంట్ స్క్వేర్స్ కావాలంటే ఏం చేయాలంటే ఇది 1 కదా స్క్వేర్స్ తీసుకుని యాడ్ చేస్తాం ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ రోస్ కానీ వాట్ ఎవర్ ద థింగ్ స్క్వేర్స్ తీసుకుని యాడ్ చేస్తాం 1 స్క్వేర్ అంటే ఎంత 1 అండ్ 2 స్క్వేర్ అంటే 4 సో 1 + 4 యూ విల్ గెట్ 5 స్క్వేర్స్ ఆ ఫిగర్లో మనకి ఎన్ని ఉన్నాయి 5 స్క్వేర్స్ ఉన్నాయి ఇఫ్ యూ రిక్వైర్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేయాలి అని అడిగాడు అనుకోమ్మా అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కన్సిడర్ క్యూబ్స్ అంటే క్యూబ్స్ కన్సిడర్ చేసానికి ఏమవుతుంది 1 క్యూబ్ యూల్ గెట్ 1 2 క్యూబ్ అంటే 8 టోటల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 9 వచ్చిందమ్మా వెన్ ఎవర్ యూ కన్సిడర్ క్యూబ్స్ ఒకవేళ క్యూబ్స్ కన్సిడర్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్ ఈ వచ్చిన వాల్యూలో స్క్వేర్స్ రెక్టాంగిల్స్ రెండు కలిపి ఉంటాయి అంటే మీనింగ్ ఏంటి కన్సిడర్ స్క్వేర్ యాజ్ ఎ రెక్టాంగిల్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఫైండ్ ది వాల్యూ ఇది క్యూబ్స్ తీసుకుంటే ఏమొస్తుంది ఇఫ్ యూ కన్సిడర్ స్క్వేర్ యాజ్ ఎ రెక్టాంగిల్ దెన్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ అంటే ఉన్న స్క్వేర్ను కూడా రెక్టాంగిల్ అనుకుంటే ఎన్ని రెక్టాంగిల్స్ వస్తాయంటే 9 వస్తాయి ఇఫ్ యూ రిక్వైర్డ్ ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ మనకి ఈ ఫిగర్లో ఉన్న స్క్వేర్స్ని తీసేస్తే దెన్ యూ విల్ గెట్ ఓన్లీ రెక్టాంగిల్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఆల్రెడీ మనం కౌంట్ చేసాం ఇందాక కౌంట్ చేస్తే ఎన్ని వచ్చినాయి మనకి 4 వచ్చినాయి ఇది 1 and 2 3 4 సో వీ హ్యావ్ 5 స్క్వేర్స్ 4 ఓన్లీ రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్ కమ్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉంటాయి అంటే 9 ఉంటాయి ద సేమ్ మేనర్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ హియర్ అన్నాడు అనుకో ఏం చేయాలి దీన్ని స్క్వేర్స్ తీసుకుని యాడ్ చేస్తాం 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 9 + 1 4 I mean 9 + 1 10 10 + 4 it is 14 స్క్వేర్స్ 14 ఏమున్నాయి స్క్వేర్స్ ఉన్నాయి అండ్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ అని అడిగాడు అనుకోమ్మా అప్పుడు ఏం చేయాలి మనం జస్ట్ కన్సిడర్ క్యూబ్స్ అంటే క్యూబ్స్ కన్సిడర్ చేస్తే ఏమొస్తుందని చెప్పాం మనం స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ కలిపి వస్తుంది 1 క్యూబ్ అంటే 1 2 క్యూబ్ మీన్స్ యూ విల్ గెట్ 8 అండ్ 3 క్యూబ్ మీన్స్ 27 రైట్ దాన్ యూ విల్ గెట్ 36 హియర్ ఈ 36లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని తెలుసు మనకి ద స్క్వేర్స్ ఈజ్ 14 ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 14 దాన్ యూ విల్ గెట్ 22 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్
ఇప్పుడు మనకి ఈ క్యూబ్స్ తీసుకుంటే ఏమొస్తుందంటే స్క్వేర్స్ రెక్టాంగిల్స్ రెండింటిని కలిపి వచ్చిన వాల్యూ వస్తుందమ్మా. ఇఫ్ యూ రిక్వైర్డ్ ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ వచ్చిన వాల్యూలో నుంచి మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కాబట్టి ఆ స్క్వేర్స్ని తీసేస్తే మిగిలింది రెక్టాంగిల్స్. గాట్ ఇట్. మరి ఇప్పుడు మనకి చెస్ బోర్డ్ అన్నాడు, లేదంటే 5/5 అంటాడు. 5/5 అంటే ఇది నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్సే ఉండాలి దీనికి. ఇఫ్ యూ కన్సిడర్ 5/5, దట్ మీన్స్ 5 rows and 5 columns. 1 2 3 4 4 5. Yeah, 1 2 3 4. So 1 2 3 4 5. ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, యూ హ్యావ్ టు గివ్ నెంబర్స్ 1 2 3 4 5. స్క్వేర్స్ కావాలి అన్నాడు అనుకోమ్మా, ఏం చేస్తాం, స్క్వేర్స్ తీసుకుంటాం. 1 square into 1, 2 square means 4, 3 square means it's 9, 4 square అంటే 16, 5 square అంటే 25. Done. If we required number of rectangles అంటే క్యూబ్స్ తీసుకుంటాం. 1 cube అంటే 1, 2 cube అంటే 8, 3 cube అంటే 27 and 4 cube is 64, 5 cube is 125. ఇప్పుడు హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్, ఏం చేయాలి, ఇవన్నిటిని యాడ్ చేయాలి. అంటే ఇఫ్ ద నెంబర్స్ ఆర్ స్మాల్ నెంబర్స్ డైరెక్ట్ యాడ్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 ఉంది, 25 + 5 అంటే 30, 30 అంటే 46, 46 + 10 అంటే 56 కాబట్టి ద వాల్యూ ఈజ్ 55 స్క్వేర్స్ ఉన్నాయి. దెన్ 55 ఎందుకంటే కౌంట్ చేస్తే 55 వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ క్యూబ్స్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ నెంబర్ ఇలా కౌంట్ చేసుకోవచ్చు. ఇఫ్ ద నెంబర్స్ ఆర్ బిగ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ద 10/10 ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ 15/15. అంటే ఇది ఇలా స్క్వేర్ తీసుకుని కౌంట్ చేయడం ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్. ఎప్పుడైనా మనకి ఏం చేయాలంటే ఇన్ టైంలో సాల్వ్ చేయాలి. వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ చిన్న చిన్న ఫార్ములాస్ అన్ని అప్లికేబుల్ అని తెలుసుంటే కానీ అవి అప్లై చేసుకుంటే టైం సేవింగ్ ప్రాసెస్. మనకి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఎంత అని చెప్పాం, n × n+1/2. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఏమనుకుంటాం, ఇఫ్ యూ రిక్వైర్డ్ 1 2 3 అప్ టు 10 ఇదంతటిని యాడ్ చేయాలి అనుకుంటే కనుక ఎలా యాడ్ చేస్తాం అంటే 1 + 2 + 3 + 4 + 5 అలా చేసుకుంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి బెటర్ గో విత్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకి ఏం కావాలి, 10 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫార్ములా ఏంటి, n × n+1 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ఫర్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో n వాల్యూ అంటే ఎంత, 10 ఇక్కడ. సో 10 × 10+1 అంటే 11/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 11 55. ఇదేంటి మనకి సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. అలాగే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటాడమ్మా. వాట్ ఈస్ ద ఫార్ములా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమంటాం, n × n+1 × 2n+1 డివైడెడ్ బై 6. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ మనకి ఏం కావాలి, 5 నెంబర్స్ స్క్వేర్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 5 నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5. సో వీ కన్సిడర్ n = 5. ఇక్కడ n ఎంత అనుకుంటాం, 5 అనుకుంటాం కాబట్టి యూ హ్యావ్ టు గో విత్ 5 × 5 + 1 అంటే 6 × 5 2 = 10, 10 + 1 అంటే 11/6. ఇది క్యాన్సిల్ చేసాం అనుకో, 5 × 11 దెన్ యూ విల్ గెట్ 55 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 55 ఇలా వస్తుంది. రైట్. ఇఫ్ వి రిక్వైర్డ్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, అప్పుడు ఏం చేయాలి, మనకి జనరల్గా 125 + 64 + 27 + 8 + 1 కావాలంటే కనుక ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ మోర్ టైమ్ యాడ్ చేయడం కన్నా బెటర్ గో విత్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n × n+1/2. ఇది దేని ఫార్ములా, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్ ఫార్ములా. దీనికి స్క్వేర్స్ తీసుకుంటే యూ విల్ గెట్ సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1 cube + 2 cube + 3 cube + ఎక్సెట్రా 10 cube లేదంటే అప్ టు 100 cube ఎంత ఇచ్చినా కానీ యూ హ్యావ్ టు గో విత్ దిస్ ఫార్ములా n × n+1/2 హోల్ స్క్వేర్. ఇక్కడ n ఏంటి అని అనుకోండి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ద కౌంట్ ఆఫ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 నెంబర్స్ తీసుకున్నాము, n = 100. లేదంటే అప్ టు 10 నెంబర్స్ క్యూబ్సే యాడ్ చేయాలనుకున్నాం, n = 10. ఇక్కడ మనకి ఏం కావాలి, అప్ టు 5 నెంబర్స్ క్యూబ్సే కావాలి. సో వీ కన్సిడర్ n = 5 తీసుకుంటాం. 5 తీసుకున్నాం మనకి ఏమొస్తుంది, 5 × 5 + 1 అంటే 6/2 హోల్ స్క్వేర్. ఇది ఇందులో ఎంత పోతుంది, 3 టైమ్స్ పోతుంది అంతేనా. 3 5s are 15, 15 స్క్వేర్ అంటే హౌ మచ్ ఇట్ ఈస్ 225. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఎంత వచ్చింది మనకి, 225 వచ్చిందమ్మా.
ఈ 225లో ఏముంటాయి, దిస్ బికమ్స్ 225. ఈ 225లో ఏముంటాయని తెలుసు మనకి, ఇంక్లూడింగ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ రెండు కలిపితే 225 వచ్చినాయి. అండ్ వాడు ఓన్లీ రెక్టాంగిల్స్ అడిగాడు అనుకో, మనకి ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయని తెలుసు, 55 స్క్వేర్స్ ఉన్నాయని తెలుసు. సో అప్పుడు ఏం చేస్తాం, ఆ 55ని సబ్ట్రాక్ట్ చేసాం అనుకో, దెన్ యూ విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్, ఓన్లీ రెక్టాంగిల్స్. సో 225లోంచి 55 తీసేసాం అనుకో, వాట్ విల్ గెట్ 170 వస్తుందా, ఎందుకంటే 225లోంచి 50 తీసేద్దాం, 50 తీసేస్తే ఎంత వస్తుంది 175, తర్వాత 5 తీసేస్తే దెన్ యూ విల్ గెట్ 170. దిస్ ఈజ్ ఓన్లీ రెక్టాంగిల్స్ and this is only squares and this one is squares plus rectangles, squares plus rectangles. సో ఇలా ఏది ఇచ్చినా కానీ వీ కెన్ సాల్వ్. సో మనకి ఏమొచ్చింది, ఇది 5/5 అయితే ఇలా ఉంది. దెన్ వాట్ అబౌట్ ద చెస్ బోర్డ్, మ్యాక్సిమం చెస్ బోర్డ్ గురించి మాట్లాడతాడమ్మా. చెస్ బోర్డ్ అంటే మనకి చెస్ బోర్డ్లో ఏముంటాయని తెలుసు, 8 rows ఉంటాయి, 8 columns ఉంటాయి, అవునా. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ స్క్వేర్స్. First of all, the number of squares in a chessboard కావాలంటే ఏం చేయాలి, మనం స్క్వేర్స్ కావాలంటే దానికి నెంబరింగ్ ఇస్తే ఏమొస్తుంది, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8 కాలమ్స్ ఉంటాయి కాబట్టి 8 ఇచ్చాం. ఇప్పుడు వాడేం చేయాలి, స్క్వేర్స్ కావాలంటే 1 square plus 2 square plus 3 plus 4 5 6 7 8 ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి స్క్వేర్స్ అప్లై చేస్తాం. దీని వాల్యూ కావాలి, దీని వాల్యూ కావాలంటే మాన్యువల్గా యాడ్ చేస్తాం అనుకో, 1 + 2 square అంటే 4, 3 square అంటే దెన్ యుల్ గెట్ 9, 16, 25, 36, 49, 64. ఇదంతా యాడ్ చేయాలి. ఇదంతా యాడ్ చేసి వాట్ విల్ గెట్ ఎంత వస్తుంది అన్న విషయం వస్తే ఏం చేద్దాం, మాన్యువల్గా యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. యాడ్ చేసినప్పుడు కూడా ఈజీగా యాడ్ చేయాలమ్మా. సో ఫస్ట్ యూనిట్ డిజిట్స్ యాడ్ చేస్తాం. 4 + 9 అంటే 13, దెన్ యుల్ గెట్ 13లో ఎడిషన్ ఈజీగా చేయాలంటే ఇలా చేస్తాము, ఎందుకంటే మనకి 13 + 7 27, 37, 47 ఇలా 2 digit నెంబర్లు యాడ్ చేయడం కన్నా యూనిట్ డిజిట్ సింగిల్ డిజిట్ నెంబర్లు యాడ్ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది, రైట్. సో అప్పుడు ఏం చేస్తామంటే వెన్ ఎవర్ యూ గెట్ మోర్ దాన్ 10 అంటే 10 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోమ్మా, ఏం చేస్తామంటే ఆ 10ని ఇక్కడ పక్కన డ్రాప్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, 4 + 9 దెన్ యుల్ గెట్ 13. 13లోంచి 10 తీసేస్తే 10 పక్కన పెట్టేస్తాం అనుకో, ఇంకెంత ఉంటుంది, 3 ఉంటుంది. సో 3 + 6 అగైన్ యుల్ గెట్ 9. 9 + 5 మళ్ళీ 14 వచ్చింది. 14లో ఒక 10 ఇక్కడ పెట్టేస్తే ఇంకేముంది మనకి 4 ఉంది. 4 + 6 అంటే 10. 10 ఇక్కడ పెట్టేస్తే 0. 0 + 9 అంటే 9. 9 + 4 వాట్ విల్ గెట్ 13. 13 + 1 14. ఒకటి ఇక్కడ పెట్టేస్తే యూనిట్ డిజిట్లో ఎంత ఉంది, 4 ఉంది. ఇప్పుడు ఈ గీతలు ఏంటి అంటే ఇది టెన్స్ వాల్యూస్ అమ్మ, అంటే వాట్ విల్ గెట్ 10, 20, 30, 40. 4 10s ఉన్నాయి, 4. ఇప్పుడు మనం 10s ప్లేస్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ 4 దీనికి యాడ్ చేస్తాం. 4 + 6 అంటే ఎంత వచ్చింది, 10 వచ్చింది, డ్రాప్ చేస్తాం. అండ్ అగైన్ ఇట్ ఈస్ 4. 4 + 3 అంటే ఎంత వస్తుంది మనకి 7. 7 + 2 అంటే యూ విల్ గెట్ 9. 9 + 1 10. 10 ఇది యాడ్ చేసాం, ఇది 10 అండ్ 10 అంటే 1 అండ్ ఇంకోటి ఇక్కడ ఉంది 2, దెన్ యూ విల్ గెట్ 20. సో మాన్యువల్గా యాడ్ చేసినా యూ విల్ గెట్ 204 వస్తుంది. సో ఇక్కడ ఎడిషన్ అంటే మనం జనరల్గా యాడ్ చేస్తామండి, ఎలా యాడ్ చేస్తామంటే 64 + 49 + 36 + 25 + 16 + 9 + 4 + 1 ఇది యాడ్ చేస్తే అలా వస్తుంది. ఇలా యాడ్ చేయడం కన్నా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం మన జనరల్ ఇలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ప్లేస్లో ఏమున్నాయి, యూనిట్స్ ప్లేస్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేయడం ఎలా యాడ్ చేస్తామంటే వెన్ ఎవర్ యూ గెట్ మోర్ దాన్ 10 అదర్ ఈక్వల్స్ టు ఆర్ మోర్ దాన్ 10 ఆర్ మోర్ దాన్ 9. 9 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, డ్రాప్ చేసేయాలి, కింద పెట్టేసుకోవాలి. ఒక గీత పెట్టుకుంటే ఒక 10 కింద లెక్క. సో వాడేపడి 9 + 4 అంటే 13. ఒకటి పెట్టి ఒక గీత పెట్టుకుని 10 అక్కడ పెట్టేసి 3 చేత పట్టుకున్నాం, అవునా. 3 + 6 యూ విల్ గెట్ 9. 9 + 5 అంటే మళ్ళీ 14 వచ్చింది. ఇక్కడ 10 ఎక్కడ పెట్టి 4 పట్టుకున్నాం. 4 + 6 అంటే 10. ఇది 10 ఎక్కడ పెట్టేస్తే మన చేతిలో 0 ఉంది. 0 + 9 అంటే 9. 9 + 1 10. 10 + 1 10 + 4 అంటే 14. ఇక్కడ 4 పెట్టేస్తే 10 అక్కడ పెట్టేస్తే మన దగ్గర 4 ఉంది కాబట్టి 4 యూనిట్స్ ప్లేస్లో రాసాం. అండ్ యూ హ్యావ్ 4 10s అంటే 4 + 6 యూ విల్ గెట్ 10. 10 + 4 అంటే 14. దెన్ యూ విల్ గెట్ 20. అంతేనా, యా 20. సారీ మనం ఇది 10s యాడ్ చేయాలి కదా. 4 + 6 అంటే 10. 10 + 4 యూ విల్ గెట్ 14. 14 + 3 అంటే 17. 18, 19, 20. 20 వచ్చింది కాబట్టి ద రిజల్ట్ ఈస్ 204.
ఈజీగా మనం యాక్యురేట్గా రావాలంటే ఇలా చేసుకుంటే యాక్యురేట్గా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ఫార్ములా, మన ఫార్ములా ఏం తెలుసు, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 అపాన్ 6, వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే వీ హ్యావ్ 8 కాలమ్స్ కాబట్టి వీ కెన్ గో విత్ n ఈజ్ ఈక్వల్స్ టు 8 తీసుకున్నాం అనుకో ఏమొస్తుంది, 8 ఇంటూ 8 ప్లస్ 1 అంటే 9 ఇంటూ 2 8 16, 16 ప్లస్ 1 అంటే 17 అపాన్ 6 ఉంది, అవునా. సో వాట్ హ్యాపెన్ హియర్, 9 3 2s are 3 3s are, ఇది ఎందులో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది, 4 3s are 12 ఇంటూ 17, 7 2s are 14, 1 7 ప్లస్ 2 అంటే 9, 9 ప్లస్ 1 అంటే 10, 0 1 క్యారీ, 1 ఇంటూ 1 1, 1 ప్లస్ 1 అంటే యూ విల్ గెట్ 2. సో హియర్ యూ విల్ గెట్ 204 స్క్వేర్స్. అంటే చెస్ బోర్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఎంత, 204 స్క్వేర్స్, రైట్. అండ్ చెస్ బోర్డ్ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ రెక్టాంగిల్స్ అంటాడు. అప్పుడు మనం ఎలా చేయలేము, ఎందుకంటే యుల్ గెట్ అ వెరీ బిగ్ నెంబర్, ఎందుకంటే వీటికి క్యూబ్స్ తీసుకుంటాం కాబట్టి 1 క్యూబ్ 1 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ ఎంత వస్తుంది మనకి 64, 125, 216 అండ్ 343 అండ్ 8 క్యూబ్ అంటే 51675 అంత వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేయడం కన్నా బెటర్ గో విత్ ద ఫార్ములా. ఫార్ములా ఏం చేస్తే మనకి n ఇంటూ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అన్ న్యాచురల్ నెంబర్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2, క్యూబ్స్ కావాలంటే దానికి మొత్తానికి హోల్ స్క్వేర్ తీసుకోవాలి. సో హియర్ యూ హ్యావ్ టు కన్సిడర్ n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. మనకి జనరల్గా ఇది ఎలా చెప్తారంటే n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4 అని చెప్తారు. ఇదన్నా ఒకటే, బోత్ ఆర్ సేమ్, ఎందుకంటే స్క్వేర్ని డివైడ్ చేసేసాం అంతే. ఈ స్క్వేర్ దీనికి వస్తే n స్క్వేర్, n ప్లస్ 1 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. సో బెటర్ గో విత్ దిస్. డన్. నౌ n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 8 అనమాట. 8 ఇంటూ 8 ప్లస్ 1 అంటే 9/2 హోల్ స్క్వేర్. ఇందులో 4 టైమ్స్ పోతే 4 9s 36 స్క్వేర్. సో 36 స్క్వేర్ అంటే 36 ఇంటూ 36, దెన్ యుల్ గెట్ 1296. 36 36 6 6 are under 36, 6 3 6 3s are 18 and 6 3s are 18, 18 plus 18 will get 36, 37 31 37 38 39 and you will get 3 3 3s are 9, 9 plus 3 అంటే 12. So the result is 1296. అంటే మనకి దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఈ 1296లో ఏముంటాయి అంటే స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్, ఈ రెండింటిని కలిపితే 1296 ఉంటాయి. బట్ ఆల్రెడీ మనం ఏం చేసాం, స్క్వేర్స్ కౌంట్ చేసాం. వాట్ యు విల్ గెట్ 204 స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1296. నౌ ఓన్లీ రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేయాలి, 1296 మైనస్ 204. సో ఏమొస్తుంది మనకి 204, 296లో 204 తీసేస్తే ఎంత వస్తుంది 92. సో యూ విల్ గెట్ 1092 ఓన్లీ రెక్టాంగిల్స్. ఎన్ని ఉన్నాయి చెస్ బోర్డ్లో మనకి ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయంటే 1092 ఓన్లీ రెక్టాంగిల్స్ ఉంటాయి, అండ్ 204 వచ్చి ఓన్లీ స్క్వేర్స్ ఉంటాయి, అండ్ 1296 వచ్చి స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ కలిపి ఉంటాయి. మనకి చెస్ బోర్డ్ అన్నాడు కాబట్టి వీ నో దట్ 8/8. అలా కాకుండా వాడు ఏదైనా మెన్షన్ చేయాలి అంటే క్లియర్గా మెన్షన్ చేస్తాడమ్మా. 10/10 అంటే మీనింగ్ ఏంటంటే 10 rows 10 columns ఉన్న ఫిగర్లో హౌ మెనీ స్క్వేర్స్ ఈజ్ దేర్, హౌ మెనీ రెక్టాంగిల్స్ ఈజ్ దేర్, హౌ మెనీ స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ విల్ బీ దేర్ అని అడుగుతాడు. బెటర్ ఏం చేస్తామంటే మనకి ఫార్ములా అప్లై చేసి మనకి స్క్వేర్స్ కావాలంటే ఆ 1 స్క్వేర్ 2 స్క్వేర్ అప్ టు 10 స్క్వేర్ రాసుకుంటాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అన్యాచురల్ నెంబర్స్ చేస్తాం, సాల్వ్ చేస్తాం, దాట్ విల్ గెట్ ది నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. అండ్ రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేస్తాం, దానికి క్యూబ్స్ తీసుకుంటాం, యాడ్ చేస్తాం, మనకు వాల్యూ వస్తుంది. దాట్ వాల్యూ కన్సిస్ట్ ఆఫ్ స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్ అనా. మనకు ఆల్రెడీ స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ దెన్ యూ విల్ గెట్ ఓన్లీ రెక్టాంగిల్స్. ఇది మనకి దేనికి తీసుకున్నాం అంటే ఓన్లీ వాట్ విల్ గెట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటే ఇలా తీసుకుంటాము. If it is different, that means number of rows is different and number of columns is different, then what you have to do. So figure ఇలా ఉందనుకుందాము. ఇప్పుడు మనకి ఏముంది, ఓన్లీ 2 rows ఉంది, 4 columns ఉంది. సో ఏం చేయాలి, ఇఫ్ యూ రిక్వైర్డ్ ఎ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ దీంట్లోంచి యాడ్ చేసాము, కౌంట్ చేసాము 1 2 3 4 5 6 7 8, తర్వాత ఇది 9 10 11 వచ్చింది, అంతేనా. 11 వచ్చింది, టోటల్ 11 స్క్వేర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కావాలంటే ఎన్ని ఉంటాయి మనకి 1 2 3 అండ్ 3/3 4
5 and 6, 6, 6, 12 and 12, 13, 14, 15, 16 and outer one 17 అలా జాగ్రత్త కౌంట్ చేయాలి, బట్ ఇట్ విల్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ నంబరింగ్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి అండ్ 2 rows ఉన్నాయి, రైట్. వెన్ ఎవర్ యూ రిక్వైర్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కావాలంటే ఏం చేయాలంటే ద లాస్ట్ నెంబర్ ఆఫ్ ద రో అండ్ ద లాస్ట్ నెంబర్ ఆఫ్ ద కాలమ్. రోలో లాస్ట్ వన్ ఎంత ఉంది 2 ఉంది, కాలంలో లాస్ట్ ఎంత ఉంది 4 ఉంది, కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. 2 into 4 దెన్ యుల్ గెట్ 8 ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నెంబర్ ఏముంది 1 ఉంది, ది నెక్స్ట్ నెంబర్ ఏముంది 2 ఉంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 1 into 3 యుల్ గెట్ 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11 squares, which is equals to 11 squares. And if the figure is like this, 1 2 3 4 5 1. Now what happened, 3 rows and 4 columns. ఇందులో ఎన్ని ఫిగర్స్ ఉన్నాయని అనుకో ఏం చేస్తాం, 1 2 3 4 5 and 1 2 3. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ లాస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 5 3s యూ విల్ గెట్ 15 ప్లస్ నెక్స్ట్ లాస్ట్ నెంబర్ అండ్ ద నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 2 4s యూ విల్ గెట్ 8 ప్లస్ నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఇంటూ ద నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 3 1s 3, రైట్. 15 ప్లస్ 10 తీసుకున్నాం అనుకో వాట్ విల్ గెట్ 25 ప్లస్ 1 యూ విల్ గెట్ 26. ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయంటే 26 స్క్వేర్స్ ఉంటాయి. గాట్ ఇట్. నౌ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇట్ కన్సిస్ట్. ఒకవేళ రెక్టాంగిల్స్ కావాలి అంటే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు యాడ్ దిస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నిటిని యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 4 + 2 అంటే 6, 6 + 4 విల్ గెట్ 10, ఇది 10 వచ్చింది. నెంబర్ ఆఫ్ రోస్ యాడ్ చేస్తే ఎన్ని వచ్చింది, 1 + 2 అంటే 3 వచ్చింది. గాట్ ఇట్. నౌ ఈ సమ్ని మల్టిప్లై చేస్తాం. 3 into 10 దెన్ యూ విల్ గెట్ 30. 3 into 10 విల్ గెట్ 30. ఈ 30లో ఏముంటాయి అంటే స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్ రెండు కలిపి ఉంటాయి. సో దిస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్స్ ప్లస్ రెక్టాంగిల్స్. మనకి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని తెలుసు, 11 ఉన్నాయని తెలుసు, ప్లస్ రెక్టాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అండ్ రెక్టాంగిల్స్ కావాలంటే హౌ మచ్ విల్ గెట్ 19. ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 19 రెక్టాంగిల్స్ ఉంటాయి. సో 1 2 3 తర్వాత 4 5 6, 6 + 6 అంటే మనకి ఎన్ని వచ్చింది, 6 + 6 అంటే 12, 13 14 15 16 మళ్ళీ 17 18 అండ్ అవుటర్ వన్ ఈజ్ ఆల్సో రెక్టాంగిల్ 19. ఐడియా వచ్చిందా మనకి ఇందులో అంటే ఇందులో 6 ఉన్నట్టు ఉన్నాయి. ఇది 1 1 ఇది 2 ఇది 3 2 బై ఇక్కడ 2 కాలమ్స్ తర్వాత 3 కూడా రెక్టాంగిల్ కదా, 4 5 తర్వాత ఆల్ ద 4 ఈజ్ రెక్టాంగిల్ అంటే 6. ఈ రోలో 6 ఉన్నాయి అంటే ఈ రోలో కూడా 6 ఉంటాయి, అవునా. 6 + 6 అంతా 12. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కాలమ్ తీసుకుందాం. 1 2 3 4 అయిందా. ఇక్కడ 4 అయిన తర్వాత మళ్ళీ 2/2 తీసుకోకూడదు, ఎందుకంటే 2/2 తీసుకుంటే స్క్వేర్ వచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తే 2/3 తీసుకోవాలి. సో ఇక్కడ 1 ఇది 2, సో +2 అండ్ ద అవుటర్ వన్ ఈజ్ ఆల్సో ఆ రెక్టాంగిల్ కాబట్టి +1. సో ఇవన్నీ వీటిని యాడ్ చేసామనుకో హౌ మచ్ విల్ గెట్ 12 + 4 అంటే 16, 16 + 2 అంటే 17 18 and 19. సో ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ యూ విల్ గెట్ 19. ఇన్ ద సేమ్ మేనర్ హౌ మెనీ రెక్టాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిగర్. ఈ ఫిగర్లో ఎంత వచ్చిందంటే యాడ్ చేయాలి. ఇఫ్ యూ యాడ్ ఆల్ దీస్ వాల్యూస్ 5 + 4 అంటే 9, 9 + 1 10, 10 + 3 అంటే 15. ద రిజల్ట్ ఈజ్ 15 ఇక్కడ. అండ్ 3 + 2 + 1 అంటే 6. మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ సమ్ని ఆ సమ్ని మల్టిప్లై చేయాలి. సో 6 into 15 ఎంత వస్తుంది, 60, 6 5 30, దాన్ విల్ గెట్ 90. అంతేనా. సో దట్ 90 కన్సిస్ట్ వాట్, స్క్వేర్స్ యాజ్ వెల్ యాజ్ రెక్టాంగిల్స్ రెండుని కలిపితే దాన్ విల్ గెట్ 90. ఇన్ దిస్ వీ నో దట్ 26 squares. సో ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 26 దాన్ విల్ గెట్ 64 is the number of rectangles. ఈ ఫిగర్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయంటే 64 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే 26 స్క్వేర్స్ ఉన్నాయి. హౌ మెనీ స్క్వేర్స్ కమ్ రెక్టాంగిల్స్ ఆర్ దేర్, దాన్ ద వాల్యూ ఈజ్ 90. గాట్ ఇట్. అండ్ ఇంకా ఏ ఫిగర్ ఇచ్చినా మనకి ఇలా కౌంట్ చేయొచ్చమ్మా. మనకి ఎంఎన్సీస్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు, టీసీఎస్లో కానీ వాటిలో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ రెక్టాంగిల్ అనో ఇది అడుగుతూ ఉంటాడు.
డన్. ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగినారంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్, ఆల్రెడీ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అన్నది మనం ఒకసారి చూసాం. హియర్ ఈస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ బిట్వీన్ 99 and 301? అన్నాడు సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్, sum of all even numbers or integers between 99 to 301. అంటే మీనింగ్ ఏంటి, 99 నుంచి 301 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే వాట్ విల్ గెట్ ద రిజల్ట్, ఏం వస్తుంది అని అడగడం. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, యాక్చువల్లీ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇవన్నిటిని కావాలంటే వీ కెన్ సాల్వ్ దిస్ ఇన్ 2 to 3 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ద బెటర్ ఈజీ మెథడ్ ఏంటంటే వీల్ గో విత్ మనకి ఫార్ములాస్ ఏవో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలన్న థాట్ రావాలంటే ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే 1 to 21 ఈవెన్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వీల్ గో విత్ 9 to 21 ఈవెన్ నెంబర్స్ సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పెద్ద నెంబర్ కాకుండా చిన్న నెంబర్ తీసుకుని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్ బిట్వీన్ 9 to 21 అన్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్లీ 9 to 21 అంటే ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, 10, 12 ఈవెన్ నెంబర్స్ అడిగారు కదా, 14, 16, 18 and 20 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ అవునా. అండ్ 1 to 9 ఈవెన్ నెంబర్స్ ఏముంటాయంటే 2, 4, 6, 8. గాట్ ఇట్. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ అండ్ విల్ గో సమ్ ఆఫ్ n into n plus 1, 2 plus 4 అంటే విల్ గెట్ 6, 6, 12, 12 plus 1, n into n plus 1 ఏమో. ద ఫార్ములా ఈజ్ n into n plus 1. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం అంటే 2, 4, 6, 8 సమ్ ఎంత, సమ్ ఆఫ్ ఈవెన్ ఇంటీజర్స్ 2, 4 అంటే ద వాల్యూ 6, 6 plus 6 12, 12 plus 8 అంటే 20 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏమైనా రాయొచ్చు, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n into n plus 1 ఫార్ములా రాసుకోవచ్చు. డన్. సో ఇక్కడే ఉంది 2 to 20 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 into 10 plus 1 అంటే 11, దాన్ని యూ విల్ గెట్ 110 వస్తుందో రాదో చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఎలా చెక్ చేస్తాం, సి హియర్ ఈజీగా చెక్ చేయొచ్చు. 20 ఇది క్యాన్సిల్ చేస్తే 40, ఇది క్యాన్సిల్ చేస్తే 60, దిస్ వన్ 80, 100, 110 సరిపోయిందా. సో వీ క్యాన్ రైట్ ఇట్ యాజ్ n into n plus 1 అని రాయొచ్చు అవునా, స్టార్టింగ్ నుంచి అయితే. డన్. ఇప్పుడు మనకి 9 నుంచి 21 కావాలంటే విల్ గో విత్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 20 వరకు ఫైండ్ అవుట్ చేసి దాంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేసామనుకోమ్మా, దాన్ని విల్ గెట్ 9 to 21 ఇలా అన్న వస్తుంది. సో 9 to 21 ఎంత వస్తుంది, ఇందులోంచి ఎంత తీసారు మనం, ఈ రిజల్ట్ ఎంత వచ్చిందో 20 తీసేయండి, ఇందులోంచి 20 తీసామనుకో దాన్ని విల్ గెట్ 90 అంతేనా. ఈ సమ్ 90 రావాలి. సో మనం ఏం చేద్దామంటే n into n plus 1 అంటే అప్ టు 110 చేసేస్తే 110 మైనస్ దీని ఫార్ములేషన్ అనుకో ఏంటి, n into n plus 1 అంటే n is equals to 4. సో 4 into 4 plus 1 5, 4 5 అంటే ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది కాబట్టి దాన్ని విల్ గెట్ ద రిజల్ట్ 90 అంతేనా. వచ్చిన తర్వాత చెక్ చేద్దాం, 20, 30, 30ని 40, 50, 60, 70, 80, 90 సరిపోతుంది. కన్ఫ్యూజ్ అయితే సార్ కౌంట్ చూడండి, 12, 14 తర్వాత 16, 18, 20 అవునా. సో ఈజీగా కౌంట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇది 20, ఇది 10, 30 అవునా. 30 చూడండి, ఈ రెండింటిని వేసాం అనుకో మనకి ఏమొస్తుంది, అనదర్ 30 వస్తుంది. ఎందుకంటే 10, 20, 8 plus 2 అంటే 10, 30. సో ఆల్రెడీ ఇది 30 అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో యుల్ గెట్ 30 అంటే 60. ఈ రెండింటిని యాడ్ చేస్తే 30, దాన్ని యుల్ గెట్ 90. రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 90. గాట్ ఇట్. అంటే వాడు ఏం చేశాడు, మనం ఏం చేసామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫైండ్ అవుట్ చేసి మనకి అక్కర్లేని పార్ట్ని సబ్ట్రాక్ట్ చేసాం. ఇలా అనే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 301 దాకా అంటే ఎన్ని వాట్ యుల్ గెట్ నెంబర్స్ ఉంటాయంటే యుల్ గెట్ 150 నెంబర్స్
అంతేనా? ఎందుకంటే మనకి 301 అప్ టు 1 నుంచి 301 300 వరకు కౌంట్ చేసుకుంటే కనుక మనకి 150 ఈవెన్ నెంబర్స్ వస్తాయి, 150 ఆడ్ నెంబర్స్ వస్తాయి, ఎందుకంటే ఆల్టర్నేట్ నెంబర్స్ కాబట్టి. బట్ వీ రిక్వైర్డ్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అన్నాడు అనుకో, ఇక్కడ మనకి ఎన్నో వస్తుందంటే 151 వస్తుందమ్మా, ఎందుకంటే 301 కూడా కన్సిడర్ చేస్తున్నాం. కానీ వీ రిక్వైర్డ్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్సే కావాలి కాబట్టి ఈ మధ్యన 301 ముందు వరకు కావాలి, అంటే అప్ టు 300, 1 నుంచి 300 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయంటే 150 ఈవెన్ నెంబర్స్ వస్తాయి, అవునా? ఈ 150 ఈవెన్ నెంబర్స్ అండ్ ఈ 150 ఈవెన్ నెంబర్స్ కౌంట్ చేసాం కాబట్టి, అండ్ వాట్ ఎవర్ 150 ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు 1 to 99 ఎన్ని ఉంటాయి? 1 to 99 అంటే 1 to 100 అంటే 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయంటే 50 ఈవెన్ నెంబర్స్, 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. బట్ వీ రిక్వైర్డ్ అప్ టు 99 కాబట్టి యూ విల్ గెట్ 49 ఈవెన్ నెంబర్స్. యూ విల్ గెట్ 49, ఎందుకంటే 100 మనం కౌంట్ చేయట్లేదు కాబట్టి యూ విల్ గెట్ 49 ఈవెన్ నెంబర్స్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 1 to 300 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అందులో 1 to 100 వరకు ఉన్నది తీసేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్, అంతేనా? నౌ 1 to 300 అంటే ఎన్ని వచ్చినాయి? 150 ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫార్ములా కావాలంటే n ఇంటూ n+1, అవునా? సో 150 ఇంటూ 151 ఇది టోటల్ 1 నుంచి 301 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ సమ్. మనకేం అక్కర్లేదు, 1 నుంచి 99 వరకు అక్కర్లేదు కాబట్టి ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 49 ఇంటూ n ఇంటూ n+1, n ఈజ్ ఈక్వల్స్ టు 49 నెంబర్స్ ఉన్నాయి. సో 49 ఇంటూ 49 + 1 అంటే 50. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? రిజల్ట్ ఎంత వస్తుంది అనుకుంటే కనుక 150 ఇంటూ 151 ఇది, ఎందుకంటే n ఇంటూ n+1 కదా, దాన్ని విల్ గెట్ 150 ఇంటూ 151. ఇఫ్ యూ టేక్ మనం ఏం చేద్దాం, 50 కామన్ చేద్దాం. 50 కామన్ తీసేసాం అనుకో ఏమొస్తుంది? యూ విల్ గెట్ అ రిజల్ట్. ఇక్కడ 3 ఇంకేం మిగిలింది? 151 మైనస్ ఇక్కడ 50 తీసేస్తే 49 మిగిలింది. సింప్లిఫై చేసాం అనుకో, 50 ఇంటూ 3, 3 5 15, 1 3 అంటే యూ విల్ గెట్ 4 minus 49, 453 minus 49, 50 into 4, 53లోంచి 49 తీసేసాం అనుకో ఏమొస్తాం మనకి? 404, అంటే 53లోంచి 49 తీసేస్తే 4 మిగిలింది. సో 400 దానికి యాడ్ చేస్తే 404. గో విత్ మల్టిప్లికేషన్, మల్టిప్లై దీన్ని 50 ఇంటూ చేసాం అనుకో యూ విల్ గెట్ 0 హియర్, 5 4 0 2, మళ్ళీ 0 ఉంది కాబట్టి 5 4 20, దాన్ యూ విల్ గెట్ 20200. 20200. దిస్ యూ విల్ గెట్ అ రిజల్ట్. అంటే మనకి ఏంటంటే 99 నుంచి 301 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ సమ్ తీసుకుంటే ఎంత వస్తుందంటే వాట్ విల్ గెట్ 20,200 వస్తుందమ్మా. గాట్ ఇట్? అలా కాకుండా ఇఫ్ యు ఆర్ క్లియర్, మనకి ఇంకా వేరే విధంగా చేయాలంటే ఏం చేయొచ్చు, 99 నుంచి 301 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏమిటంటే 100 ఉంటుంది, 102 ఉంటుంది, 104 ఉంటుంది, ఎక్సెట్రా 298, 300 ఈ నెంబర్స్ ఉంటాయి. ఎప్పటి నుంచి? 99 నుంచి 301 వరకు ఉన్న మధ్యలో నెంబర్స్, అవునా? దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, ఇంకా ఈజీగా అయిపోతుంది మెథడ్. మనం ఏం చేద్దామంటే ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా నెంబర్స్, ఎక్కడి నుంచి? వీల్ గో విత్ 9 నుంచి 20 వరకు. సమ్ కావాలంటే ఎంత వచ్చింది మనకి? అప్రాక్సిమేట్గా 90 అంత వచ్చినట్టుంది. సో వాట్ ఆర్ ద 21 వరకు అనుకుందాం. వాట్ ఆర్ ద నెంబర్స్ అంటే 10, 12 and the next one is 14, 16, 18, 20 కూడా ఇంక్లూడ్ అవుద్ది, అవునా? నౌ ఏం చేయాలంటే సమ్ కావాలి అంటే మనం ఆల్రెడీ ఫార్ములా తీసుకున్నాం, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ బై నెంబర్. ఈ ఫార్ములా గుర్తుంది, ఆల్రెడీ యావరేజెస్ ఇస్ కంప్లీటెడ్ కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే ఇది కాన్సిక్యూటివ్ వాట్ యూ విల్ గెట్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనకి యావరేజ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2, అంతే కదా? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే యావరేజ్ వస్తుంది. అంటే 10 + 20 / 2 అంటే యూ విల్ గెట్ 30/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 15. అంటే యావరేజ్ ఎంత వచ్చింది? 15 ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సింది ఎంత? సమ్ బై నెంబర్స్. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు మనకు సమ్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిలో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 15 × 6, దాన్ని యూ విల్ గెట్ 90. ఈజీగా వచ్చేస్తుంది. అంటే దీనికన్నా ఇది సింపుల్ మెథడ్ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజెస్. అలాగే మనకి ఇప్పుడు ఇది కావాలనుకో, ఫస్ట్ దీని యావరేజ్ కావాలి. యావరేజ్ ఎంత ఉంది మనకి? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 అంటే 100 + 300 400, 400/2 అంటే 200. అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు
200 వచ్చింది. వీ రిక్వైర్డ్ సమ్, మనకు సమ్ కావాలి కాబట్టి సమ్ బై ఎన్ని నెంబర్స్ ఉంటాయి మనకి, రైట్ 100 నుంచి 200 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే ఇఫ్ యూ గో విత్ 101 నుంచి 200 వరకు 50 నెంబర్స్ ఉంటాయి, అండ్ 201 నుంచి 300 వరకు అనదర్ 50 నెంబర్స్ ఉంటాయి, అండ్ 100 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇదే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మనకి 101 నుంచి 200 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అంటే 100 ఉంటాయి. 100 ఈవెన్ నెంబర్స్, 50 ఈవెన్ నెంబర్స్, 50 ఆడ్ నెంబర్స్, అంతేనా? ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 100 నెంబర్స్ కాబట్టి ఆ 100లో 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 50 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ 201 నుంచి 300 వరకు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయంటే 50 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. మనకేముంది 100 కూడా ఇంక్లూడ్ చేశాడు, 100 కూడా ఇంక్లూడ్ చేశాడు కాబట్టి ఇది 50, ఇది 50, 100 ప్లస్ 1 అంటే 101. ఇప్పుడు మనకు సమ్ కావాలంటే ఏంటి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 200 ఇంటూ 101. సో వాట్ యూ హ్యావ్ టు డూ, 2 ఇంటూ 1 అంటే యూ విల్ గెట్ 20200. ఇది రిజల్ట్. హియర్ 20200 ఎలా చేసినా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. కానీ ద వే ఆఫ్ లాజిక్ ఏది చేస్తే ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇఫ్ యూ క్లియర్ మనకి యావరేజెస్ కాన్సెప్టే ఈజీగా ఉంటుంది. ఇంకా ఆల్టర్నేట్ మెథడ్స్ ఏ ఉంటే మీరు ట్రై చేయాలి. బెటర్ ట్రై చేసినా కానీ విచ్ వన్ ఇస్ ద బెస్ట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఈజీగా ఉంటుంది. దీనికి ఈ మెథడ్ అయితే మనకి అసలు సింప్లిఫికేషన్ అక్కర్లేదేమో, ఎందుకంటే అంత మైండ్ క్యాలిక్యులేషన్. మనకి 100 నుంచి 300 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ యావరేజ్ కావాలంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100, 300 బై 2 అంటే 200. యావరేజ్ 200 వచ్చింది. అండ్ 99 నుంచి 301 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఎందుకంటే వీ రిక్వైర్డ్ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ సమ్ కాబట్టి. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయంటే మనకి 101 నుంచి 200 వరకు 50 ఉంటాయి, 201 నుంచి 300 వరకు 50 ఉంటాయి, అండ్ 100 కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి 50 + 50 + 1 దట్ మీన్స్ 101. సో 200 ఇంటూ 101, 101 ఇంటూ 2 అంటే 202. ఆ 2 zeros ఇక్కడ యాడ్ చేస్తే 20200 ఇస్ ద రిజల్ట్, రైట్? సో ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెషన్లో విల్ డిస్కస్ అబౌట్ అనదర్ టాపిక్, రైట్? డన్. టేక్ కేర్.